రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. గవర్నర్ అబ్దుల్ నజీర్ కు లావణ్య తరపు న్యాయవాది లేఖ రాశారు. గుంటూరు మస్తాన్ దర్గా ధర్మకర్తలుగా ఉన్న సాయి కుటుంబాన్ని తొలగించాలని ఆ లేఖలో విన్నవించారు. మస్తాన్ సాయి నేరాల వల్ల దర్గాకు అపవిత్రం కలుగుతుందని ఆ లేఖలో వెల్లడించారు. ఈ మేరకు సీఎస్ కు కలెక్టర్ నాగలక్ష్మికి మైనార్టీ సంక్షేమ శాఖకు లేఖలు పంపారు. రైట్ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు లావణ్య తరపు న్యాయవాది లేఖ రాశారు. గుంటూరు మస్తాన్ దర్గా ధర్మకర్తలుగా ఉన్న సాయి కుటుంబాన్ని తొలగించాలని ఆ లేఖలో విన్నవించారు. మస్తాన్ సాయి నేరాల వల్ల దర్గాకు అపవిత్రం కలుగుతోందని ఆ లేఖలో వెల్లడించారు. ఈ మేరకు సీఎస్ కు కలెక్టర్ నాగలక్ష్మికి మైనార్టీ సంక్షేమ శాఖకు లేఖలు పంపారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి గాలిబ్ లైవ్ లో సిద్ధంగా ఫోనింగ్ లో సిద్ధంగా ఉన్నారు. గాలిబ్, గవర్నర్ అబ్దుల్ నజీర్ కి లావణ్య తరపు న్యాయవాదులు లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. మరి ఆ లేఖలో ఏముంది? అంటే ప్రధానంగా చూసినట్లయితే మస్తాన్ సాయి అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ప్రధానంగా ఆడపిల్లలకు సంబంధించి వీడియోలు, దాంతో సంబంధించి వాళ్ళని బెదిరింపులకు పాల్పడటం సంబంధించి ఇటీవల లావణ్య ఫిర్యాదుతోని మొత్తం తీగలాగితే డొంకంతా కదిలిన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే మస్తాన్ సాయి సొంతూరు గుంటూరు, అందులో మస్తాన్ సాయి కుటుంబ సభ్యులు ఏదైతే ఉందో మస్తాన్ దర్గా ఇటు గుంటూరే కాకుండా విజయవాడ, ప్రకాశం లాంటి జిల్లాలకు సంబంధించి చాలా మంది అన్ని మతాలకు సంబంధించిన భక్తులు మస్తాన్ దర్గాకు వస్తారు, ఆయన నమ్ముతూ ఉంటారు. అయితే మస్తాన్ దర్గాకు సంబంధించిన ధర్మకర్తలుగా మస్తాన్ సాయికి సంబంధించిన తాత ముత్తాతల నుంచి కూడా నడుస్తూ ఉన్నారు. ప్రధానంగా వాళ్ళ తండ్రి ధర్మకర్తగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇంత అందరూ నమ్మే ఒక దర్గా ఏదైతే ఉందో దర్గాకు సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్న నేపథ్యంలోని ప్రధానంగా మస్తాన్ సాయి నేర చర్యలపై లావణ్య తరపున న్యాయవాది నాగూర్ అబ్దుల్ నజీర్, గవర్నర్ అబ్దుల్ నజీర్ తో పాటు మరోపక్క ఏపీ చీఫ్ సెక్రటరీగా ఉన్న విజయానంద్, దాంతో పాటు మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చీఫ్ సెక్రటరీగా ఉన్న హర్షవర్ధన్, దాంతో పాటు గుంటూరు జిల్లా కలెక్టర్ గా ఉన్న నాగలక్ష్మికి లేఖ రాయటం జరిగింది. ప్రధానంగా మస్తాన్ సాయి మీద చర్యలు తీసుకోవటం, దాంతో పాటు మస్తాన్ సాయి నేరాల వల్ల దర్గాకు అపవిత్రం కలుగుతుంది అంటూ కూడా లేఖలోని ఆయన పొందుపరచడం జరిగింది. గుంటూరు మస్తాన్ దర్గాను ధర్మకర్తలుగా సాయి కుటుంబ సభ్యులను తొలగించాలంటూ కూడా ఆయన లేఖలో పేర్కొన్నారు. ఎందుకంటే ఇంత నేర చరిత్ర ఉంది, దాంతో పాటు ఒక గౌరవపదమైన దర్గా ఏదైతే ఉందో దర్గాకు ధర్మకర్తలుగా ఈ కుటుంబ సభ్యులు ఉన్నారు, వీళ్ళని తొలగించాలంటూ కూడా ఆయన లేఖలో పేర్కొన్న పరిస్థితి కనపడుతుంది. దాంతో పాటు మస్తాన్ సాయి అరాచకాలను కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. ప్రధానంగా లావణ్య ఆరోపిస్తున్న అంశాలు, దాంతో పాటు ఇతరుల మహిళలు చాలా మందికి సంబంధించి వీడియోలు, దానికి సంబంధించిన హార్డ్ డిస్క్ కూడా ఇప్పటికే హైదరాబాద్ పోలీసుల దగ్గర ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించిన అంశాలను కూడా ఇందులో పేర్కొన్న నేపథ్యంలోని ప్రధానంగా గవర్నర్ అబ్దుల్ నజీర్, దాంతో పాటు సిఎస్, మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సెక్రటరీ, గుంటూరు జిల్లా కలెక్టర్ మొత్తం నలుగురుకు ఈ లేఖ రాయటం జరిగింది. మస్తాన్ సాయి కుటుంబ సభ్యులను మస్తాన్ దర్గా సంబంధించి ధర్మకర్తలుగా తొలగించాలంటూ కూడా లేఖలో పేర్కొన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు ప్రభుత్వం ఏ విధంగా స్పందించిపోతుంది, అందులో కూడా కలెక్టర్ తో పాటు మరోపక్క గవర్నర్, సిఎస్ కూడా ఈ లేఖ రాసిన నేపథ్యంలో గవర్నర్ ఇది ప్రభుత్వానికి సంబంధించిన రియాక్షన్ ఏ విధంగా ఉండాల్సిందో చూడాల్సింది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లోనే మస్తాన్ సాయికి సంబంధించిన కేసు సంచలనంగా మారింది. రోజుకొక కీలక అంశాలు బహిర్గతం అవుతున్న పరిస్థితి కనపడుతుంది. లావణ్య సంబంధించిన వేధింపులు కావచ్చు, దాంతో పాటు ఇతర మహిళలకు సంబంధించి చాలా మంది వేధిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఎవరు ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయని పరిస్థితి ఉంది. అయితే లావణ్య బయటకు తీసుకొచ్చిన నేపథ్యంలోని ఈ కీలక అంశాలను ప్రస్తావిస్తూ లావణ్యకు సంబంధించిన న్యాయవాది ఏపీకి సంబంధించిన గవర్నరు, దాంతో పాటు గుంటూరు జిల్లా కలెక్టర్, సిఎస్, మైనార్టీ వెల్ఫేర్ కు లేఖ రాసిన పరిస్థితి ఉంది. గుంటూరు మస్తాన్ దర్గాకు సంబంధించి ఎవరైతే మస్తాన్ సాయి కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళు ధర్మకర్తలుగా తొలగించాలంటూ కూడా లేఖలో పేర్కొన్నారు. రైట్ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.